మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 37వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటి అంటే, మన యొక్క జీవితంలో మనము ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది నేర్చుకుందాం. ఎందుకు అంటే, చాలాసార్లు చాలామంది దైవ సేవకులు కావచ్చు, లేకపోతే దేవుని సేవ చేయడానికి వస్తున్న కొత్త తరం కావచ్చు, వీళ్ళందరికీ ఇది చాలా మంచి ఉపమానం, లేకపోతే ఒక మంచి ఈ యొక్క సాదృశ్యము లేదా దేవుడు ఇచ్చిన గొప్ప మాటగా మనం తీసుకోవచ్చు. ఏంటి అంటే చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలను గమనిస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో ఒక పక్క బాధింపబడుతూ, ఒక పక్క శ్రమ పడుతూ, మరొక పక్క చాలా దెబ్బల చేత ఆయాసంతో ఆ ఎండవేడికి ఎంతగానో దుఃఖంతో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే, తల్లిని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. యోహాను చూసి అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్పారు. అక్కడ తన యొక్క రిలేషన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటల్లో దీన్ని స్పష్టంగా ఎందుకు పొందుపరిచారు అంటే, చూడండి, ఈ యొక్క విషయాన్ని కొత్తగా ఎవరైతే దేవుని సేవకు వస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అంటే, ఎవరైనా సరే దేవుని సేవకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తారు. దేవునికి ఎంత టైం మనం ఇస్తున్నామో ఆటోమేటిక్గా అంతే టైంని కుటుంబంతో కూడా గడపాలి. కుటుంబంతో నువ్వు సహవాసంలో ఉండాలంట చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి బిజీ స్కెడ్యూల్లో ఉన్నా సరే, దేవుడు తన తల్లిని, తన తల్లి ఇంటిని, తండ్రిని ఆయన మర్చిపోలేదు. వాళ్ళ యొక్క సహోదరులు కూడా ఉన్నారంట, వాళ్ళకు కూడా ఆయన బోధించినట్లు. ఆ యేసయ్య బ్రతుకున్న రోజుల్లో వాళ్ళు అంత మాట వినలేదు, కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎంతగానో ఆ హృదయంలో ప్రేరేపించిన తర్వాత వాళ్ళు తిరిగి యేసయ్యను తెలుసుకున్న తర్వాత మంచి దేవునికి ఆ యొక్క సువార్త విషయంలో కావచ్చు, దేవుని కోసం హతసాక్షి విషయంలో కావచ్చు, ఒక మంచి పాస్టర్లుగా, ఒక మంచి దైవ సేవకులుగా మారారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మన యొక్క జీవితంలో కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలాసార్లు సాక్ష్యాలు వింటున్నప్పుడు కేవలము సేవ అంటూ తిరుగుతూ ఉంటారు, లేకపోతే కుటుంబం పట్టించుకునే పరిస్థితిలో ఉంటారు అని కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు మనకు ఏమర్థం చేసుకోవాలంటే, నిజమే, కానీ అదే ప్లేస్లో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతైతే నన్ను ప్రేమిస్తున్నావో అదే ప్రేమ నీ భార్య మీద కలిగి ఉండు. నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అంతే ప్రేమ నీ కుమారుని మీద, నీ కుమార్తె మీద, నీ తల్లిదండ్రుల మీద, నీ అత్తమామల మీద ఉంచాలి. సమానమైన ప్రేమ దేవుడు ఎప్పుడు చూపిస్తారు తప్ప, నన్నే ప్రేమించు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నన్నే ప్రేమించు, ఇదిగో నువ్వు దేని పట్టించుకోకు అని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఆయన ఎవరు అంటే ప్రేమమయుడు, ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, అన్నిటిని భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ క్షమిస్తుంది. కాబట్టి ఈ వాక్యం ఇంట్లో నువ్వు ఎవరైనా సరే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ కుటుంబాన్ని ప్రేమించినప్పుడు. దేవునితో ఎంత సహవాసం చేస్తున్నావో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ కుటుంబంతో నువ్వు సహవాసం ఉన్నప్పుడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క అబ్రహాం కావచ్చు, తర్వాత వచ్చేసి అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అందరూ వాళ్ళ కుటుంబంతోనే వాళ్ళు సహవాసం చేస్తూ దేవునితో నడిచారు. హనోకు కూడా చూడండి, ఈ విధంగా చాలామంది దేవునితో నడుస్తూ అలాగా వాళ్ళ కుమార్తెలు కూడా పుట్టారు. అంటే కుటుంబాన్ని ప్రేమిస్తూనే వాళ్ళు దేవుణ్ణి మరి ఎక్కువగా ప్రేమించారు. మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించామని ఎలా తెలుస్తుందో తెలుసా? మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే, మన కుటుంబంలో ఎటువంటి అవకతవకలు కానీ కొంచెము భేదాభిప్రాయం ఉన్నా సరే వాటన్నిటినీ క్షమించే విధంగా చేస్తుంది. అలాంటప్పుడు కుటుంబం తప్పకుండా వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ విషయాన్ని లెంట్ డేస్లో మనం నేర్చుకొని అందరినీ మనము సమానంగా ప్రేమించాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే కేవలము యేసయ్య ప్రేమలోనే ఉంటుంది. కాబట్టి మొదటగా దేవునితో మనము బాగా అనుసంధానం అవుతే,
దేవునితో బాగా సహవాసం కలిగి ఉంటే ఇంకా మన పక్కన ఉన్న మన సమాజంతో కావచ్చు, మన సంఘంతో కావచ్చు, మన కుటుంబంతో చక్కటి అనుబంధాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ లెంట్ డేస్లో ఇవన్నీ మనం నేర్చుకొని ఆ విధంగా ఉండడానికి మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.